श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। यत्पादपद्मद्वयमाश्रितानां संसारसिन्धोस्तरणाय पोतः रामानुजं तं रमणीयमूर्तिं सेवे सदा संयतिभाष्यकारम्। नित्याभूषा निगमशिरसां निस्समोत्तुङ्गवार्ता कान्तो यस्याः कचविलुलितैः कामुको माल्यरत्नैः सूक्त्या यस्याः श्रुतिसुभगया सुप्रभाता धरित्री सैषा देवी सकलजननी सिञ्चतां मामपाङ्गैः। నేటి పాసురము கரவைகள் சென்று காணம் சேருந்துன்போம் அறிவொன்றுமில்லாதாய் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் పరయ్యలోరెంపావాయ్. గోదాదేవి మనకు 26, 27 పాసురములలో ముక్తి అంటే ఏమి, దాని వలన ఏవేవి మనకు లభిస్తాయో చెప్పింది. మరి స్వామి అది పొందుటకు మీరు చేసిన ప్రయత్నం ఏమిటి అనే ప్రశ్నకు నేడు రేపటి పాసురములలో మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. నేడు కరవైகள் பின்சென்று காணம் சேருந்துன்போம் அறிவொன்றுமில்லாத ఆయ్కులత్తు. పశువుల వెంట పోయి అడవుల చేరి జీవనం సాగించువారము, కొంతైనా జ్ఞానము లేని వారము. అంటే జ్ఞానేన హీనాహ పశుభిః సమానాహ అంటారు. జ్ఞానము లేని వాటిని పశువులు అంటారు. మరి అటువంటి పశువుల వెంట తిరుగువారు మమ్మల్ని ఏమంటారు? అంతేకాదు, ఆ పశువులను తీసుకొని కాణం సేరందున్బోం అడవికి పోతాము. అడవి అంటే ఎటువంటి భగవత్ సంబంధమైన పూజా పునస్కారానికి వీలు కాని ప్రదేశం. అంటే గోదాదేవి జీవులమైన మేము అజ్ఞానము చేత అడవి అనే లౌకిక ప్రపంచమందు చెరించువారమని చెబుతుంది. అంటే ఇక్కడ మరొక చమత్కారాన్ని కూడా చెబుతారు. ద్రవిడ భాషలో కా ఖా గాఘాలకు ఒకే అక్షరం కనుక కానం సేరుందున్బోం అనే మాటను గానం సేరుందున్బోం అని కూడా అంటారు. అంటే ఆ పశువులు చేసే అరుపులే మాకు గానం, పాటలు పాఠాలు కూడా అని. ఈ మొదటి పాదంలో గోదాదేవి చక్కని సమాధానాన్ని అనుగ్రహించింది. ముక్తిని చేరడానికి సాధారణంగా కర్మజ్ఞాన భక్తి యోగాలను చెబుతారు. కానీ ప్రపన్నులైన వారు నధర్మనిష్టోస్మి నచాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అని తమ అకించనత్వాన్ని అనుసంధానం చేస్తారు. దీన్నే నైత్యానుసంధానం అని కూడా అంటారు. నధర్మనిష్టోస్మి అంటే కర్మ మార్గం మేము అవలంబించలేము, నచాత్మవేది మేము జ్ఞానులము కూడా కాదు, నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అంటే నిన్నే ధ్యానిస్తూ తపస్సు చేయడం మా వల్ల కాదు. అంటే ఆత్మసాక్షాత్కారము, తపము ఇవన్నీ మా నుండి నీవు కోరుకోవద్దు. ఎందుకంటే మేము ఆయ్కులత్తు గోకులమందు జన్మించాము. కానీ మాకు ఒక పుణ్యం ఉన్నది. ఏమది? ఉందన్నై పిరవి పెరుందని పుణ్యం యాముడయోం. మాకు ఏదో పుణ్యం ఉంది. లేకుంటే నీ యొక్క జన్మం మా కులమున కలిగిందంటే సాధారణంగా భక్తులు భగవంతుని అన్వేషిస్తారు. కానీ మమ్ము నీవే అన్వేషించుకుంటూ మా దగ్గరికి వచ్చావు. ఆ పుణ్యం మా వద్ద ఉన్నది. నీకు శరణాగతి ఒక్కటే మేము చేయగలము. అది కూడా నీవు మాకు ఎంతో సులభుడవై ఉన్నావు కాబట్టి. మరి పరమాత్మ నన్నే ఎందుకు శరణాగతి చేశారు అంటే, కురైవొండ్రుమిల్లాద గోవింద, ఎటువంటి దోషము లేని వాడవు నీవే కనుక. గోవింద మా ఆయపాడికి సంబంధించిన వాడవు. అవాప్త సమస్త కామహ, నిండిన కోరికలు కలిగిన వాడవు. ఇక్కడ గోదాదేవి ద్వయమంత్రములోని మొదటి భాగమైన పరమాత్మయే మాకు శరణ్యమని భగవచ్చరణ వరణము అంటారు. ఆ పరమాత్మ యొక్క చరణములను ఎన్నుకోవడం అనే విషయాన్ని చెప్పింది గోదాదేవి. తరువాతి భాగమైన నిత్య కైంకర్య ప్రార్థన, స్వామి వద్ద నిత్యమైన కైంకర్యాన్ని అర్థించడం, అది రేపటి పాసురంలో గోదాదేవి మనకు అనుగ్రహిస్తుంది. అందుకే వేదాంత దేశికులు రహస్యత్రయ సారంలో నవేదాంతాత్ శాస్త్రం నమధుమదనాత్ తత్వమఖిలం నసత్వాత్ ఆరోగ్యం నద్వయం వచనత క్షేమకరం, ఈ ద్వయమంత్రాన్ని మించినది లేదన్నారు. అటువంటి ద్వయము చేత ప్రతిపాదింపబడిన దోషరహితుడైన పరమాత్మవు నీవు. కానీ వ్యాఖ్యాతలు చెబుతారు, పరమాత్మకు పూర్వం ఒక బాధ ఉండేదట, ఈ జీవులను తాను తన వద్దకు చేర్చుకోలేకపోయానని. కానీ ఆళ్వారుల వంటి నిత్యసూరులు అవతరించాక స్వామికి ఉపశమనం కలిగిందట. అది కూడా తన శేషుడైన రామానుజులు అవతరించాక ఆ బాధ పూర్తిగా నశించిందంటారు. అటువంటి భక్తవాత్సల్యం కలిగిన వాడివి నీవే కాబట్టి నిన్ను మేము శరణాగతి చేస్తున్నాం అని చెబుతుంది గోదాదేవి ఈ పాదంలో. అది నీవు మాకేదో విడిగా దానం ఇవ్వడం లేదు. ఉందన్నోడొరవేల్ నమక్కు ఇంగొழிక్క ఒழியாது. నీకు మాకు గల సంబంధం విడదీయాలనుకున్నా విడదీయలేము.
నీవు నిర్హేతుక కృపా సంపన్నుడవు. మోక్షమును అనుగ్రహించుటయే నీ యొక్క లక్షణము కర్తవ్యము. ఎవరికి? జీవులమైన మాకు. ఎందుచేత? నీకు మాకు విడదీయరాని సంబంధం కలదు కాబట్టి. అழிయాద పిళ్ళైహలో మన్బినాల్ ముందన్నై చిరుపేర్ అర్హైత్తనவும் సీరియరులాదే. ఇక్కడ 3 పదాలను గోదాదేవి చెబుతుంది. అழிయాద పిళ్ళైహలోం అన్బినాల్, జ్ఞానము లేని వారము, చిన్న గోపికలము, ఆడువారము, అయినా నీవు మాకు చిక్కావు. ఎందుచేత? అన్బినాల్, ప్రేమ చేత. ఇక్కడ ఆడువారము అన్నదానికి పుమాన్ విష్ణురితి ఖ్యాత స్త్రీప్రాయమితరం జగత్, పరమాత్మ అయిన స్వామియే పురుషుడు. గోదాదేవి మనందరి తరపున జీవులమైన మేము స్త్రీలము. అది కూడా అరియాద కర్మజ్ఞాన భక్తి మార్గములను కాక అన్బినాల్, కేవలం ప్రేమ చేత నిన్ను పొందాలి అనుకున్న వారము. గోదాదేవియే కాక పురుషులైన ఆళ్వారులు సైతం స్వామిని కీర్తిస్తూ నాయికాభావాన్ని పొందారు. ఒక సఖిగా తమను స్వామికి భావిస్తూ నమ్మాళ్వార్లు పరాంకుశ నాయికగా, తిరుమంగై ఆళ్వార్లు పలకాల నాయికగా పాసురములను మనకు అనుగ్రహించారు. ఉందన్నై సిరుపేర్ అహైత్తనவும் సీరి అరులాదే. నిన్ను చిన్న పేర్లతో పిలిచామని మమ్మల్ని కోపగించుకోకు. ఏమని పిలిచింది చిన్న పేర్లు? ఇప్పుడు ఏమి గొప్ప పేరు పిలిచిందని అంటే గోవింద. మరి ఇంతకు ముందు ఏమనింది? నారాయణనే నమక్కే అని నారాయణ నామాన్ని పిలిచింది. ఏమంటే నారాయణ నామం అనేది చిన్నదా? కాదు. దీనికి వ్యాఖ్యాతలు మనకి ఈ విధంగా సెలవిస్తారు. నారాయణుడు అంటే సర్వమునకు రక్షకుడని, మరి గోవింద అంటే ఈ గోవులను గోపకులను రక్షించిన వాడని ప్రాథమికమైన అర్థం. అంటే పరమాత్మ పిరవి పెరుందనై మనలో ఒకనిగా జన్మించి మనలను అనుగ్రహించినప్పుడు నీవు అందరికీ రక్షకుడవు కాబట్టి మమ్మల్ని అనుగ్రహించావు అంటే కోపం వస్తుందట. ఎలాగైతే ఒక మహామండలేశ్వరుడైన రాజు మన గ్రామానికి వచ్చి మన ఆర్తిని హరిస్తే ఏదో రాజ్యం మొత్తానికి రాజు కాబట్టి మా గ్రామాన్ని వెలుగొందజేశాడు అనడం ఏ విధంగా సబబు కాదో, అలాగే స్వామిని కూడా మనం గోవిందా అని పిలిచినప్పుడు మమ్మల్ని అనుగ్రహించడానికి కోసం వచ్చావు అంటే ఎంతో ఆనందిస్తాడట. ఇరైవాని తారాయ్ పరయేలో రెంపావాయ్, నీవు మాత్రమే ఇవ్వగలిగిన పర అనే దాని గురించి రేపు విపులంగా చెబుతుంది గోదాదేవి. అప్పటి వరకు ఒక భేరీ వాద్యం అనుకుందాం. ఆ పురుషార్థాన్ని నీవే ఇవ్వగలవు. నప్పిన పిరాట్టి తాను చేసే పురుషకారమును అనుగ్రహించింది నీదే తరువాయి అని గోదాదేవి చెబుతుంది. ఈ పాసురాన్ని వ్యాఖ్యానించిన పెరియవాచాన్ పిళ్ళై వంటి మహనీయులు దీన్ని 6 విధములుగా అనుభవించాలని చెబుతారు. ఏమనంటే, కర్మజ్ఞాన భక్తి మార్గములు మేము అవలంబించలేమని, మాకు ఆ మార్గంలో ఎంత ప్రయత్నించినా ఫలము రాదని, పరమాత్మ ఎటువంటి దోషము లేనివాడని, మన జీవ పరబ్రహ్మ భేదము తెంచలేదని, మాకు తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని, నీవు మాత్రమే ఆ పరా అనే పురుషార్థాన్ని అనుగ్రహించగలవు అని ఈ 6 విధములుగా మనం అర్థం చేసుకోవాలి ఈ పాసురమని చెబుతారు. మరి నిత్య కైంకర్య ప్రార్థనను తెలియజేసే సిత్తుం సిరుగాలి అనే పాసురాన్ని రేపు మనం అనుభవిద్దాం. శ్రీమత్యే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.